హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ముకుంద రావురి. ఈరోజైతే మేము పార్క్ వచ్చామండి. ముకుంద చాలా అల్లరి చేస్తుంది. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు డాడీ, పార్క్ వెళ్దామని చెప్పి. ముకుంద గోల తట్టుకోలేక ఇంకా వాళ్ళ డాడీ పార్క్ వెళ్దామని చెప్పి రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. ఇది హుడా పార్క్ అండి. ఇది పార్క్ ఎంట్రన్స్. అలా స్టెప్స్ దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అదంతా గార్డెన్ ఏరియా అనమాట. ఈ పార్క్లో చాలా చెట్లు ఉంటాయండి. వెదర్ మాత్రం అసలు బాగాలేదు, వర్షం పడేలాగా ఉంది. ముకుంద గోల తట్టుకోలేక ఇంకా మేము వచ్చేసామన్నమాట. అలానే అప్పటికి చినుకులు స్టార్ట్ అయినాయి, లైట్గా పడుతున్నాయి. అనుకుంటున్నామో లేదో పెద్దగా అవుతున్నాయి అన్నమాట. ముకుంద గోల స్టార్ట్ చేసింది. మనం వచ్చే టైంకే వర్షం పడాలనా అని చెప్పి ఏడుస్తుంది. కానీ కొన్ని చినుకులు అలా వచ్చి వర్షం ఆగిపోయిందండి. ముకుంద మాత్రం ఏడవడం ఆపట్లేదు. ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కలిశారు. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట. సో ముకుంద వాళ్ళ ఫ్రెండ్తో కలిసి చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ అనేది కొంచెం ముందుకుంటుంది అనమాట. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నేను మా ఫ్రెండ్ వెనక మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. తను అడుగుతుంది అనమాట, శృతికి వాకర్ తీసుకురావాల్సిందని చెప్పి. ముకుందకు కూడా బాల్ తీసుకురావాల్సింది కానీ వెదర్ బాగాలేదు, ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పి మేము ఊరికే వచ్చేసాం, ఓన్లీ వాటర్ బాటిల్ పట్టుకొని. ఇదే అండి చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. ఇక్కడ 3 ఉన్నాయి అన్నమాట జారేయి. సుశ్రుత్ ఏమో అందరిని అలా అబ్జర్వ్ చేస్తుండు. చాలామంది ఉండేసరికి ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు వాడికి. ఇది పిల్లలకి ఇక్కడ ట్రైన్ చేస్తారండి, స్కేటింగ్ గ్రౌండ్. సో వాళ్ళు స్కేటింగ్ స్టార్ట్ చేశారు. మా సుశ్రుత్ అలానే చూస్తుండు. ముకుంద స్టార్ట్ చేసింది తన గేమ్. అక్కడున్న 3 కనిపిస్తున్నాయి అన్నీ జారే వరకు ఇంకా ముకుంద వెళ్తూనే ఉంటుంది, జారుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ అయిపోయింది. ఆ తర్వాత ఎల్లో దగ్గరికి వెళ్తా అని చెప్పి వెళ్తుంది. ఇప్పుడు ఎల్లో జారుతుంది అనమాట. అక్కడ నుండి మళ్ళీ స్కై బ్లూకి వెళ్ళిద్ది. ఇప్పుడు మళ్ళీ స్కై బ్లూ నుంచి జారుతుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వేలాడుతా అని చెప్పి వాళ్ళ డాడీని పిలుచుకొని ఇంకా వేలాడుతుంది అనమాట. తను ఒక్కదానికైతే అంత సీన్ లేదు, అందుకే వాళ్ళ డాడీ పట్టుకున్నారనమాట. నువ్వు వదిలేయి అని చెప్తుంటే వాళ్ళ డాడీ వదిలేయట్లేదు, వదిలేస్తే ఏడుస్తుంది అని చెప్పి అలానే పట్టుకొని ఉన్నారు. అక్కడ ఆడుకునేది తక్కువ, అల్లరి చేసేది ఎక్కువ అయింది. ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో అంతే కదా, తెలిసిందేగా. ఇక్కడ సీసా ఉందిలే, అటు ఇటు కూర్చొని వేలాడదాం అనుకుంది, కానీ ఇక్కడ ఒక సైడు సీసా లేదనమాట. ఇంకొకటి బాగుంది కానీ దానికి పట్టుకునేది లేదు. సో ఇది ఇందాక చెప్పాం కదా స్కేటింగ్ గ్రౌండ్. దీని పక్కనే జిమ్ ఉంటుంది అనమాట. జిమ్ గ్రౌండ్ కూడా ఉంటుంది. జిమ్లో ఇంకా పిల్లలు ఏం ఆడతారులే అని చెప్పి మేము ముందుకు వెళ్దాం, కాసేపు కూర్చుందాం ముకుంద, సుశ్రుత ఆడుకుంటాడు కదా గార్డెన్లో అని చెప్పి ముకుందని రమ్మంటున్నా నేను. ముకుందనేమో ఆలోచిస్తుంది ఏం ఆడుకోవాలా అని చెప్పి. సో సరేలే అమ్మ అని చెప్పి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో మా ఫ్రెండ్ పిల్లల్ని పట్టుకొని ముందుకు వెళ్తుంది అనమాట. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ మనం ఎంట్రన్స్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. ఇదంతా ఒక బ్రిడ్జ్. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుందండి. చాలా పెద్ద చెట్లు. ఇక్కడ ఒక వాటర్ లేవన్నమాట, వాటర్ వదలలేదు. వాటర్ ఉంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్. సో ఇదే అండి గార్డెన్ ఏరియా. మా సుశ్రుత ఆడుకుంటాడని చెప్పి వచ్చేసామన్నమాట. సుశ్రుత ఆడుకుంటుండు. వాడికి ఫోన్ కావాలంట, ఫోన్ లేకుండా పౌచ్ ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఒక బర్త్డే షూట్ జరుగుతుందన్నమాట, ప్రీ బర్త్డే షూట్. ముకుందని వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఇవేమో మార్నింగ్, ఆ రోజు ఫెస్టివల్ కదా, సో మార్నింగ్ దిగిన పిక్స్ ఇవి పార్క్లో దిగాం. సో ఇదే అండి మా సండే వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.